విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మీ ఆవిడికి అంత అనారోగ్యంగా ఉంటే మీ కొడుకులు గాని కూతురు గాని సహాయం చేయడానికి ఎవరూ రాలేదా? మీకు తప్పకుండా సహాయం అందేలా చూస్తాం. అక్కడ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళండి. మంచిది సార్. మీరు వెళ్ళండి సార్. దుర్మార్గుడి దగ్గర నేను సహాయం తీసుకునేది? నో నో. ఏం చెప్పమంటారు సావిత్రమ్మ గారు? కొడుకు అలా అయిపోయాడు. ఇంట్లో కోడలు పెత్తనం, అందులోనూ ఉద్యోగం చేసి సంపాదిస్తుంది కదా. అది ఏం చెప్తే అది వినాలి, చచ్చినట్టు ఇంట్లో పడి ఉండాలి. అదేమిటండి అలాగంటారు? చూస్తుంటే మీ కోడలు మంచిదానిలాగుంది. పాపం అవతల ఉద్యోగం చేస్తూ ఇటు మొగుణ్ణి కూడా చూసుకుంటుంది. మరి అదే నా కోడలు చాకచక్యం. కాలు విరిగాక మొగుణ్ణి అసలు పట్టించుకోవడం మానేసింది. నేనే ఆసుపత్రిలో చుట్టూ తిరిగి కనిపెట్టుకొని ఉండబట్టి ఈ మాత్రమైనా తిరుగుతున్నాడు. అంటే మీ కోడలు సంసారపక్షమైన పిల్ల కాదా? అబ్బే, ఎంతసేపు బయట తిరుగులు తప్ప ఇల్లు, అత్తగారు, సంసారం అవేమీ అక్కర్లేదు. ఇక్కడ పూచికి పుల్ల తీసి అక్కడ పెట్టదు. ఇంటి పని, వంట పని అన్నీ నేనే చేసుకోవాలి. ఇంతోటి ఆవిడ చేసే కలెక్టర్ ఉద్యోగానికి వండి పెట్టి బాక్స్ సర్ది పంపించాలి. పొద్దున్నుంచి రాత్రి దాకా ఒకటే పని. ఒళ్ళు హూనం అయిపోతుంది అనుకోండి. ఏదో మొండి ప్రాణం కాబట్టి ఇలా ఉన్నాను గాని మరొకటైతే చచ్చి ఉండేది. ఇంతకీ మీ కోడలెవరు? దగ్గర సంబంధమేనా? అడక్కడక్క ఆ ప్రశ్న అడిగారు. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఏం చెప్పమంటారు? చక్కగా మా పిల్లనిస్తామంటే మా పిల్లనిస్తామని బంగారం లాంటి సంబంధాలు వచ్చాయి. అన్నీ కాదని ఈ దిక్కుమాల దాన్ని కట్టుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. దెయ్యంలా దాపరించి మమ్మల్ని కాల్చుకు తింటుంది. ఏదో మీలాంటి వాళ్ళు కనపడితే నా బాధలు చెప్పుకోవడం తప్ప నేనేం చేయగలను చెప్పండి? నిజమేలేండి, మీరు చెప్పే వరకు నాకు ఈ సంగతులన్నీ తెలియవు. మీ కోడలేదో మహాపతివ్రత, మొగుడి సేవలు చేస్తూ బతుకుతుందనే అనుకున్నాను, కానీ ఇంత నంగనాచ్ అనుకోలేదు. అన్నట్టు మీకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి? మొన్నటిదాకా నా కోడలు నన్ను ఇలాగే కాల్చుకు తినేది. చూసి చూసి నా కొడుక్కి చెప్పి బయటకు తన్ని తరిమేశాను. మా వాడికి మరో పెళ్లి చేసేశాను. మీరు ఆ పని చెయ్యండి, మీ కోడల రోగం కుదురుతుంది. అది అయ్యే పని కాదులేండి. అదేమిటి అలా అనేశారు? నా కొడుకు మీ కొడుకులా కాదు. వాడికి నోట్లో నాలుక లేదు. అంచేత అది ఆడింది ఆట, పాడింది పాట. అదిగో మహాతల్లి వచ్చినట్టుంది. మరి నేను వెళ్ళొస్తాను. మంచిది. అప్పుడప్పుడు వస్తుండండి. ఏం తల్లి, అయ్యయ్యా తిరుగుళ్ళు, ఇప్పటికి ఇల్లు గుర్తొచ్చిందా? అదేంటమ్మా అలా అంటావు? నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్ చూపించి తీసుకొచ్చింది. నువ్విలా వెనకేసు రాబట్టే దాని ఆట అలా సాగుతున్నాయి. ఇంట్లో ఉంటే పనులు చేయాల్సి వస్తుందని ఆసుపత్రి పేరు చెప్పి బయటికి పోతుంది. అది తెలిసి చావడం లేదు నీకు. చెప్తే వినకుండా దారిని పోయే దరిద్రాన్ని కట్టుకున్నావు. ఆ దరిద్రం నీకు పట్టుకొని కాలు విరిగి ఏడుస్తున్నావు. లేకపోతే హాయిగా ఉండేవాడివి. అమ్మా, ఇంకా ఆపుతావా? డాక్టర్లకు చూపిస్తూ వైద్యం చేయిస్తూ మందులు కొనిస్తూ కనిపెట్టుకుని ఉంది కాబట్టి నేను ఇంకా బతుకున్నాను. లేకపోతే ఎప్పుడో చచ్చేవాడిని.
ఆ విషయం ఇప్పుడైనా నువ్వు తెలుసుకుంటే మంచిది. నోరుంది కదా అని ఊరికే పారేసుకుంటే మర్యాదగా ఉండదు. కావేరి గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను ఊరుకోను. ఇక్కడికి వచ్చినందుకు నీ గౌరవం నువ్వు నిలబెట్టుకుంటే మంచిది. అలాగే నాయనా, నీ ఆరోగ్యం ఎలా ఉందో, నువ్వేం బాధలు పడుతున్నావో అని చూడ్డానికి వస్తే చెప్పుచ్చు కొట్టినట్టు బాగా బుద్ధి చెప్పావు. అమ్మ నాన్న అభిమానం కూడా లేకుండా అంతంత మాటలు అంటావా? ఏం చేస్తాం? అయినా తప్పు నీది కాదురా. అభిమానంతో ప్రేమతో నేను చూడ్డానికి వచ్చాను చూడు, నాది. నీలాంటి చవటను కన్నందుకు నాకు ఇలా అవ్వాల్సిందే. ఆఖరికి కోడలు ఎదురుగా కొడుకు చేత మాటలు పడాల్సిన కర్మ పట్టింది. గుడ్ మార్నింగ్. రా లక్ష్మి, కూర్చో. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. దీపక్ రాలేదా? ఏదో పనుండి బయటికి వెళ్ళాడు. వెయిట్ చేసి నేనే వచ్చేసాను. వెళ్ళిన పని అయ్యుండదులే, లేకపోతే తను వచ్చేసేవాడు. సర్లే, ముందు మనం మాట్లాడుకుంటే తర్వాత దీపక్ చెప్పొచ్చు. మనం అనుకున్నట్టుగానే లక్ష్మీ మదన్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ పేరుతో కంపెనీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్కి కంపెనీ ప్రొఫైల్, ప్రపోజల్స్ పంపించాలన్నారు. అవును, ప్రొఫైల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లిస్టు అవి పంపించాలి. అది రెడీగా ఉంది. ప్రపోజల్లో మన యాక్టివిటీస్ చెప్పాలి. అమెరికన్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇక్కడ మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేసి వాళ్ళకి పంపించాలి. అది మన మెయిన్ యాక్టివిటీగా చూపెడదాం. దానివల్ల మన కంపెనీ ఈఓయు అంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ కిందికి వస్తుంది. అంచేత మనకి కస్టమ్స్ డ్యూటీలో కన్సెషన్ ఉంటుంది. అంటే మనం ఇక్కడ డొమెస్టిక్ ఆర్డర్స్ టేకప్ చేయడానికి వీలు పడదా? దానికి వేరే సబ్సిడరీ యూనిట్ పెట్టాలి. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు ఈ ప్రపోజల్స్ పంపించేస్తే మనం మిగిలిన పనులు చేసుకోవచ్చు. ఇదిగో మొత్తం అన్నీ ఇందులో ఉన్నాయి. నువ్వు ఒకసారి చదివి ఏవైనా సజెషన్స్ ఇస్తే సబ్మిట్ చేసేద్దాం. ఫైనాన్స్ గురించి బ్యాంకర్స్తో మాట్లాడారా? ఫార్మల్గా మాట్లాడాను. మొత్తం అంతా వర్కౌట్ చేసి దాన్ని బట్టి మనకి ఎంత కావాలో తీసుకుందాం. పబ్లిక్ ఇష్యూ కూడా వెళ్తే మంచిది అనిపిస్తుంది. మన ఆడిటర్ గారితో ఒకసారి మాట్లాడాలి. వాళ్ళని ఎల్లుండి రమ్మని చెప్పాను. ఈలోగా మనం మిగిలినవన్నీ వర్కౌట్ చేసి ఉంచుదాం. ఈ వయసులో కూడా తీరిగ్గా కూర్చుని ప్రేమ కబుర్లు చెప్పుకుంటున్నారా? ప్రేమకి మనసుతో తప్ప వయసుతో పనే ఉంది రోజీ. ఆ మాట అనడానికి సిగ్గులేదు. అయినా ఆడదానికి లేని సిగ్గు నీకెందుకుంటుందిలే. ఈ విషయం చెప్పడానికి ఇంత దూరం రావాలా రోజీ? ఫోన్ చేస్తే సరిపోయేదిగా. వచ్చి మీ ఏకాంతానికి భంగం కలిగించానని బాధపడిపోతున్నావా? మేమిద్దరం మళ్ళీ దగ్గర కావడానికి కారణం నువ్వు. అలాంటిది నువ్వొచ్చి డిస్టర్బ్ చేస్తావని ఎందుకనుకుంటాను రోజీ. అంత బాగా దగ్గరయ్యావా? అందుకేనా కంపెనీకి లక్ష్మీ మదన్ అని పేరు పెట్టి ప్రియుడి పేరుని పక్కనే చేర్చుకున్నావు? కొత్తగా చేర్చుకునేదేముంది రోజీ. మా పెళ్లి వాయిదా పడింది గాని లేకపోతే ఆ పేరు ఎప్పుడో నా పేరు పక్కన చేరేది. నార్మల్. ఈ వయసులో అంత ఆవేశం పనికిరాదు రోజీ. అయినా ఇందులో లక్ష్మి తప్పే ఉంది. ఆ పేరు వద్దనుకుని నువ్వు వదిలించుకున్నావు. లక్ష్మి కావాలనుకుని ప్రేమగా తన పేరు పక్కన పెట్టుకుంది. అవును, అందుకేగా నిన్న టీవీ ఇంటర్వ్యూలో ఇద్దరు ప్రేమలు ఉలకబోసుకున్నారు. థ్యాంక్ యూ రోజీ. అంటే నిన్న నువ్వు టీవీలో మా ఇద్దరి ఇంటర్వ్యూ చూసావన్నమాట. ఎలా ఉంది? టీవీలో మేమిద్దరూ అందంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా కనిపించావా? నువ్వెందుకు కనిపించవు? లేని అందాల్ని కురిపించి మగాళ్ళని వల్ల వేసుకోవడం నీకు మొదటి నుంచి అలవాటేగా. ఇంతకీ ఇంటర్వ్యూ ఎలా ఉంది? అది చెప్పవే. పరమ నీచంగా ఉంది. అసలు అది ఇంటర్వ్యూలో లేదు. మీ ఇద్దరు ప్రేమ కబుర్లు చెప్పుకుంటున్నట్టుగా ఉంది. కొత్త పెళ్లి కూతురులాగా నీ ప్రియురాలు వగలు వయ్యారాలు కురిపించడం, కొత్త పెళ్లి కొడుకులాగా నువ్వు మురిసిపోతూ సమాధానాలు చెప్పడం చూడ్డానికి చాలా అసహ్యంగా, అసభ్యంగా, జుగుప్సాకరంగా ఉంది. చిచి, సభ్యత సంస్కారం ఉన్న వాళ్ళెవరూ ఇలాంటి ఇంటర్వ్యూలు చూడరు. అదేమిటి రోజీ అలా అంటావు? టీవీలో మా ఇంటర్వ్యూ చూశానన్నావు కదా, అంటే నీకు సభ్యతా సంస్కారం లేదనుకోవాలా? తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు. క్యారెక్టర్ లేని మనుషులు ఇద్దరు కలిసి పేర్లు కలిసి వచ్చేలా కంపెనీ పెట్టినంత మాత్రాన అప్పుడే ఏదో సాధించేశానని పొంగిపోకు. కంపెనీ పేర్లో కలిసిన మీ పేర్లతో పాటు మిమ్మల్ని ఎలా దెబ్బ కొడతానో నువ్వు నీ ప్రియుడు తొందరలోనే చూస్తారు. ఎందుకు వస్తుందో, ఎందుకు వెళ్తుందో, ఎవరిని ప్రేమిస్తుందో, ఎవరిని ద్వేషిస్తుందో, ఎవరిని మెచ్చుతుందో, ఎవరిని గిచ్చుతుందో ఆ భగవంతుడికే తెలియాలి.
ఏమిటిది? ఎందుకు ఇలా జరిగింది? ఏం జరగబోతుంది? శాశ్వతంగా దూరం అయిపోయిందనుకున్న భార్య తిరిగి కనిపించడం ఏమిటి? అనుకోని పరిస్థితుల్లో నేను ఈ భార్గవ్కి దగ్గర అవడం ఏంటి? చనిపోయిందనుకున్న భార్య బతికే ఉందని సంతోషించాలా? తన గురించి ఆలోచిస్తూ ఎన్నో ఆశలతో భార్యగా ఇంటికొచ్చిన ఈ భార్గవ్కి అన్యాయం చేస్తున్నానేమోనని బాధపడాలా? దీన్ని అదృష్టం అనుకోవాలా, దురదృష్టం అనుకోవాలా, విధి విచిత్రం అని సరిపెట్టుకోవాలా? సంధ్య, ఈ స్టేట్మెంట్ ఏమిటి? అదే అమ్మమ్మా, నెల నెలా మనం ఎవరెవరికి ఎంతెంత పంపిస్తున్నాం, ఆ చెక్ నంబర్లు, వివరాలు అన్నీ ఉన్నాయి. ఇది ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్, ఆఫీస్ మెయింటెనెన్స్, స్టాఫ్ శాలరీస్, మిస్లేనియస్. ఇది బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, మంత్లీ డిపాజిట్స్, విత్డ్రాల్స్, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. అన్నీ నువ్వు సంతకాలు చేసేస్తే ఆడిట్ ఫైల్లో ఒక్కో కాపీ వేసేస్తాను. అయిపోయాయా? ఇంకేమన్నా ఉన్నాయా? రెగ్యులర్గా వచ్చే అప్లికేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ఏమిటి దీపక్ అలా ఉన్నావు? ఏం లేదమ్మా, కొంచెం తలనొప్పిగా ఉంది. టాబ్లెట్ ఏమైనా వేసుకోలేకపోయావా? ఇప్పుడే వేసుకున్నాను. సంధ్య, డాక్టర్ రెడ్డి గారు రికమెండ్ చేసిన కావేరికి అమౌంట్ శాంక్షన్ చేశాం కదా, చెక్ తీసుకోవడానికి వచ్చిందా? రాలేదమ్మమ్మా. ఆ రోజు మావయ్య కూడా ఉన్నాడు. రాలేదు కదా మావయ్య? అవునమ్మా, రాలేదు. సంధ్య, వాళ్ళు చెప్పిన పరిస్థితులు బేస్ చేసుకొని మనం వాళ్ళకి అమౌంట్ శాంక్షన్ చేస్తున్నాం. అక్కడితో మన రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది. అలా కాకుండా మనం ఇచ్చిన డబ్బు వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుందో, మనం చేసిన సహాయం వల్ల వాళ్ళు ఎంతవరకు బాగుపడుతున్నారో ఈ విషయాలు కూడా తెలిస్తే మనకి ఓ తృప్తి ఉంటుంది. మనం చేసిన సహాయానికి ఓ విలువ ఉంటుంది. అందుచేత డాక్టర్ రెడ్డి గారిని కలిస్తే కావేరి విషయం ఏమిటో తెలుస్తుంది. కరెక్టే అమ్మమ్మా. కిందటిసారి చెక్ ఇచ్చి రావడానికి వినోద్ వెళ్ళాడు. వినోద్ బయటికి వెళ్ళినట్టున్నాడు. ఇప్పుడెవరిస్తారు? నేను వెళ్తానులే అమ్మా. నేను వెళ్ళి డాక్టర్ని కలిసి మాట్లాడొస్తాను. Come in. నమస్తే డాక్టర్. మీరు? నేను లక్ష్మీదేవి గారి అబ్బాయి దీపక్ని. అచ్చా, మీరా? రండి కూర్చోండి. మీ గురించి వినడమే కానీ మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మీ అమ్మగారు నాకు బాగా పరిచయం. అంటే మొన్న మధ్య నా దగ్గరకు వచ్చిన వినోద్ మా అబ్బాయేనండి. అలాగా. మీ ఔదార్యం ఒక కుటుంబాన్ని ఆదుకుంది. మీరు పంపిన డబ్బు వాళ్ళు కళ్ళకద్దుకొని తీసుకున్నారు. ఏవైనా మీరు మీ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సోషల్ సర్వీసు సాటిలేనిది.
₹5 విరాళం ఇచ్చి 500 ఫోటోలు తీయించుకొని తెగ పబ్లిసిటీ చేసుకునే ఈ రోజుల్లో ఎలాంటి హంగులు ఆర్భాటం లేకుండా మీరింత గొప్ప సర్వీస్ చేస్తున్నారంటే రియలీ యు ఆర్ గ్రేట్. ఏదో మాకు తోచింది మేము చేస్తున్నాం. ఇందులో పెద్ద విశేషం ఉందనుకో. మీ అబ్బాయి వినోద్ గారు కూడా ఇదే మాట అన్నారు. ఎంతైనా లక్ష్మీదేవి గారి సింప్లిసిటీని పుణికిపుచ్చుకున్నారు. ఇంతకీ మీరు వచ్చిన విషయం? కావేరి గారిని ఆవిడ హస్బెండ్ని చూసి వెళదామని వచ్చాను. అలాగా, వెరీ గుడ్. మీరింత బిజీగా ఉండి కూడా వాళ్ళని చూడడానికి వచ్చారంటే మిమ్మల్ని అభినందించక తప్పదు. పిలిపిస్తాను ఉండండి. సిస్టర్, డాక్టర్ కావేరిని ఒకసారి ఇక్కడికి రమ్మని చెప్పు. వాళ్ళు నిన్ననే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు కదా సార్. ఓ అవును కదూ, మర్చిపోయాను. సారీ దీపక్ గారు, నాకు ఆ విషయమే గుర్తులేదు. ఇట్స్ ఓకే డాక్టర్. వాళ్ళ అడ్రస్ ఉంటే ఇస్తారా? అలాగే. సిస్టర్, కావేరి అడ్రస్ రాసివు. ఓకే డాక్టర్. డాక్టర్ నేను వస్తాను. ఓకే.